మల్లాపూర్ మండల కేంద్రంలోని దేవి కొలనుగట్టున గల శ్రీ కనకదుర్గామాత ఆలయంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ బల్యపల్లి కృష్ణ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఖ్యాతం లక్ష్మారెడ్డి, కైరా రాములు, నాంపల్లి మారుతి, వివిధ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆషాఢమాసము, ఆశ్వయుజ మాసము ఈ రెండు కూడా అమ్మవారి యొక్క ప్రతిరూపాలుగా భక్తులందరూ కూడా కొలుస్తూ ఉంటారు. అందులో భాగంగా ఆషాఢమాసం గ్రామదేవతల రూపంలోను, ఆశ్వయుజ మాసం దుర్గాభవాని రూపంలోను అదే అమ్మవారిని ప్రకృతి మాతని ఆరాధన చేయడం అనేది సత్సంప్రదాయంగా మన హిందూ సంప్రదాయంలో ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఆదివారం ప్రశస్తంగా గ్రామదేవతలకి బోనాల సమర్పణం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే పంటల యొక్క కాలంగా, పంటలు ఆరంభం చేసేటువంటి కాలం ప్రకృతి మాత యొక్క ఆశీస్సులు ఉండడం కోసం అని చెప్పి అందరూ కూడా ముందుగా అమ్మవారికి అందరికీ ఆహారాన్ని అందజేసేటువంటి అమ్మగా అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని కొలుస్తుంటాం కనుక అమ్మవారికి బోనాన్ని సమర్పించి ఆ పంట సమృద్ధిగా రావాలని వ్యవసాయదారులందరూ కూడా, అలాగే పిల్లలందరికీ కూడా ఆరోగ్యాలు ఇట్లాంటివన్నీ ఉండాలి అనే ఉద్దేశం కొద్దీ ప్రకృతి మాతగా మనం భావించుకునేటువంటి అమ్మవారిని మనం వేడుకుంటుంటాం. అందులోనూ అనేక రకాలైనటువంటి వ్యాధులన్నీ కూడా పోగొట్టగలిగే శక్తి అమ్మవారికి ఉంది కనుక ఈ సందర్భంగా బోనాలు సమర్పించి ఆషాఢ మాసాన్ని ఈ రకంగా సంబరంగా చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు ఉండేటువంటి మహిళామణులందరూ కూడా చక్కగా అమ్మవారికి బోనాల సమర్పణం చేశారు. భాగ్యనగరంలో కూడా అనేక రకాలైనటువంటి గ్రామదేవతల రూపంలో ఆయా ప్రాంతాల్లో చక్కటి బోన నిర్వహణం అనేది జరిగి ఆ బోనాల సమర్పణ అనేది అమ్మవారికి ఇచ్చి అందరూ ఇస్తూ ఆనందపడడం అనేటువంటి ఒక చక్కడైనటువంటి వేడుక. ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. మీ అందరిపైన యొక్క అమ్మవారి యొక్క చల్లని చూపులు సదా ఉండాలని కోరుకుంటున్నాం. జై భవాని.